నేను ఒక పురుగును మాత్రమే నాతోనూ సంఘంతో మాట్లాడమని నీ చిత్తం ఇక్కడ జరిగించుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈరోజు మీకు చెప్పమన్నటువంటి వర్తమానము ధ్యానము గురించి చెప్పమన్నారు పరిశుద్ధాత్మ. ధ్యానం అంటే ఏంటి అసలు? మనిషికి ధ్యానం చాలా అవసరమని బైబిల్ చెప్తుంది. మనం అనేకమైనటువంటి విషయాలు మనం అడుగుతాం, అవునండి కదా. మనకి డబ్బు కావాలని అడుగుతాం, మంచి హస్బెండ్ కావాలని అడుగుతాం, మంచి భార్య కావాలని అడుగుతాం, లేదంటే మంచి ఇల్లు కావాలని అడుగుతాం, మంచి ఉద్యోగం కావాలని అడుగుతాం. ఇలా మనకు నచ్చింది ప్రతిదీ కూడా దేవుణ్ణి అడుగుతూనే ఉంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే ముందు మీరు ధ్యానం అడగండి అంటాడు. ఏం అడగమంటున్నాడండి? ధ్యానం అవసరం. మీకు ఏం కావాలంటే ధ్యానం కావాలి. ఈ ధ్యానం లేక చాలా మంది కుటుంబాలు ఈ రోజున చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టుగా మనం గమనిస్తాం సొసైటీలో. ధ్యానం లేకపోతే, ఈ ధ్యానం కనుక మనము సంపాదించుకోకపోతే, లేదంటే ఈ ధ్యానం కనుక మనకి లేకపోతే మన జీవితాలు వేరేగా ఉంటాయి. హల్లెలూయా. సామెతలు 8, ప్రొవర్బ్స్ చాప్టర్ 8:14. ఎవరైనా బిగ్గరగా చదువుతారా? దయచేసి పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ తెరవండి. చదువు రాదనుకుంటే వినండి. సామెతలు 8:14 వచనం. సామెతలు ఆలోచన చెప్పుటయు లెస్స అయిన జ్ఞానం ఇచ్చుటయు ఒక్క నిమిషం చెల్లి. ఎవరి వశం అంటండి? దేవుడు మనతో చెప్తున్నాడు, ఆలోచన చెప్తాను నీకు. నెక్స్ట్ వన్, లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు. ఏ జ్ఞానం అంటండి? లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము అంటున్నాడు దేవుడు. దేవుడు వశములు ఇవి ఉన్నాయి. అయితే నెక్స్ట్ వన్ చదువున్నాను చెల్లి. జ్ఞానాధారము కూడా. అసలు జ్ఞానం అంటే, ఇప్పుడు జ్ఞానం అడుగుతున్నావు, మనకు జ్ఞానం ఇస్తాడు. ఈ జ్ఞానం ఎవరంట? ఆయనట. నెక్స్ట్ చదువునా? ఓకే, చాలు నాన్న. ఇప్పుడు జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాది అనేటువంటి మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈ రోజు దేవుడు మీకు చెప్పన్నాడు, నాకు జ్ఞానం గురించి చెప్పన్నాడు పరిశుద్ధాత్మ. ఈ జ్ఞానము సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి చెప్పాలి. ప్రతి విశ్వాసికి అవసరమే. సంఘాన్ని నడిపిస్తున్న కాపరికి అవసరమే. ఇది ప్రపంచంలో ప్రతి మనిషికి జ్ఞానం అనేది అవసరం. చూడండి, చాలా మంది తల్లిదండ్రులు అడుగుతారు కదా, పాస్టర్ దగ్గరికి వచ్చి, అయ్యా మా బిడ్డ కొరకు ప్రార్థించి, బాగా చదవలేకపోతున్నాడు, చదువుకుంది గుర్తుండదు, కొంచెం జ్ఞానం వచ్చేలా ప్రార్థించేయండి పాస్టర్ గారు అంటారు. కానీ దేవుడు కూడా మనల్ని ఏమంటున్నాడంటే, మీకు జ్ఞానం కావాలయ్యా, మీకు నేను జ్ఞానం ఇస్తాను, జ్ఞానాధారము నేనే, మీకు ఆలోచన చెప్తాను, నేను మీకు జ్ఞానం ఇవ్వాలనుకుంటున్నాను, మీరు అడగండి అనేటువంటి మాటను మనం యాకోబు పత్రికలో కూడా మనం చూస్తాం, అవునండి కదా. అయితే ఈ జ్ఞానం అనేది మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు మనకి తన జ్ఞానంతో నింపుతాడు. జ్ఞానం ఎవరై ఉన్నారంటే ఆయన అయి ఉన్నాడట. హల్లెలూయా. ఈ రోజున ఎంతమందికి జ్ఞానం కావాలి చెప్పండి? జ్ఞానం కావాలి కదండి. ఎందుకంటే కుటుంబాన్ని నడిపించుకోవడానికి జ్ఞానం కావాలి, ఒక జాబ్ చేయాలంటే జ్ఞానం కావాలి, లేదంటే ఒక సంఘాన్ని నడిపించాలంటే జ్ఞానం కావాలి. ఏ పని చేయాలన్నా మనకు జ్ఞానం అవసరం అండి. జ్ఞానం లేకపోతే మనం ఏది చేయలేం. ఎందుకంటే జ్ఞానము కనుక లేకపోతే, ఆ తెలివితేటలు కనుక మనకు లేకపోతే మనము చాలా ఇబ్బందులు పడతామని బైబిల్ తెలియజేస్తుంది. ఎందుకంటే ఒక భక్తుడు ఉన్నాడు. భక్తుడు అనే కంటే ముందు భక్తుడు అని చెప్తాను, తర్వాత అతను ఒక రాజు, కింగ్ అనమాట. దావీదు చనిపోయిన తర్వాత దేవుడు వాగ్దానం బట్టి, దేవుడు ఎంపికను బట్టి దావీదుకి అనేక మంది కుమారులు ఉన్నప్పటికీ కూడా దేవుడు సొలొమోను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సొలొమోను దేవుడు రాజుగా నియమించడమే కాదు, నా కొడుకు అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. తండ్రి దేవుడు చెప్తాడు. అయితే ఈ సొలొమోను ఎప్పుడైతే రాజు అయ్యాడో, రాజుగా స్థిరపరచబడ్డాడో, సింహాసనం మీదకి వచ్చాడో, దేవుని దగ్గరికి వెళ్ళి నాకు డబ్బు కావాలి, ఐశ్వర్యం కావాలి, ఘనత కావాలి, ఇవేమి అడగడు. కానీ నాకు జ్ఞానము కావాలి. నాకేం కావాలి? జ్ఞానము. నాకు వివేకము కావాలంటాడండి. వివేకము కావాలయ్యా నాకు. నీ జనులు నేను పరిపాలించాలంటే నాకు వివేకం కావాలి. ఈ రోజున దేవుని పిల్లగా మన కుటుంబాన్ని మనము నడిపించుకోవడానికి మనకు జ్ఞానం అవసరం. హల్లెలూయా. మనం కనుక జ్ఞానం లేకపోతే, ఆ జ్ఞానం కనుక మన దగ్గర లేకపోతే, చూడండి ఈరోజు చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. అయ్యా మా దగ్గర డబ్బులేం లేవు, పిల్లల వివాహాలు జరగాలి, ప్రార్థన చేయండి అంటారు. ఇన్ని సంవత్సరాలు ఏం చేశారంటే వాళ్ళకి జ్ఞానం లేదు, తెలివితేటలు లేదు. ₹1 ఖర్చు పెడితే ముందు ఎలా ఖర్చు పెట్టాలి, ₹1 ఎలాగ దాయాలి. ఈ రోజున సడన్ గా మన దేవుడు వివాహం చేసేయాలి, రాత్రి పరిస్థితులు మారిపోవాలి, ఏం చేస్తాడో తెలియదు. దేవుడు చేసేయండి పాస్టర్ గారు ప్రార్థన అంటారు. దేవుడు మనకి జ్ఞానం ఇవ్వాలనుకుంటున్నాడు. నేను జ్ఞానం ఇవ్వాలనుకుంటున్నాను. నీ కుటుంబాన్ని నడిపించడానికి జ్ఞానం అవసరం, నీ ఉద్యోగం చేసుకోవడానికి జ్ఞానం అవసరం, నీ పిల్లల్ని పెంచుకోవడానికి జ్ఞానం అవసరం. హల్లెలూయా. నీ పిల్లల్ని పెంచుకోవడానికి జ్ఞానం లేక ఈ రోజున పిల్లలు పాడైపోతున్నారు. ఈ రోజు నీకు జ్ఞానం లేక నీ జీవితం పాడైపోయింది. ఈ రోజు నీకు జ్ఞానం లేక ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేదు నీకు.
దేవుడు అంటున్నాడు నీకు జ్ఞానం కావాలి. ఒక రాజే దేవుని చేత ఎన్నిక చేయబడి దేవుని చేత సింహాసనం మీద కూర్చున్నప్పుడు రాజు అడుగుతున్నాడు, అయ్యా నాకు వివేకము కావాలి, నీ జనులు పరిపాలించాలంటే జ్ఞానం కావాలి నాకు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు నేను ఆలోచన చెప్తాను, నీకు లెస్సైన జ్ఞానం ఇస్తాను, నా వశమది, నువ్వు అడుగు నీకు ఇస్తా, ఎంతైనా ఇస్తా, లిమిట్ లేదు దానికి. నాకు ఎంత జ్ఞానం ఇస్తే చాలంటున్నా. దేవుడు నువ్వు ఎంత అడుగుతుందో జ్ఞానం ఇస్తాడట. జ్ఞానాధారము కూడా నేనే, పరాక్రమము నాదే. ఈ జ్ఞానము ఎవరైతే దేవుణ్ణి అడుగుతారో యథార్థంగా అడగాలి, ప్రభా నాకు జ్ఞానం అవసరమై ఉంది, నాకు జ్ఞానము దయచే అంటే దేవుడు తన జ్ఞానంతో మనల్ని ఏం చేయబోతున్నాడు అంటే నింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నేను ఇంగ్లీషు నాకు అంత ఏమీ రాదు, నేను అంత మెచ్యూర్డ్ పర్సన్ కూడా కాదు, అంత మంచి చదువుకున్న వ్యక్తిని, అంత క్లవర్ బాయ్ కూడా ఏం కాదు. చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు చాలా అంటే ఫస్ట్ క్లాస్ వచ్చేవాడిని, ఫస్ట్ ర్యాంక్ వచ్చేది, 3rd ర్యాంక్, తర్వాత 5th ర్యాంక్, నాకు తెలిసి 23 ర్యాంక్ వెళ్ళిపోయింది అనమాట. జతలు బట్టి పాడైపోయాను. నన్ను మంచి స్కూల్లోనే వేశారు. మా తమ్ముడు ఇంకా హై స్కూలు, ఇది గవర్నమెంట్ హై స్కూల్లో పడ్డాడు, కానీ నేను మాత్రం ఒకే స్కూల్లో చక్కగా ప్రైవేట్ స్కూల్లో నన్ను దేవుడు అలా నడిపించాడు. దేవుడు మహాకృపది. అయితే బాగా చదివేవాడిని, ఫస్ట్ ర్యాంక్ వచ్చేది, తర్వాత 23 ర్యాంకు, తర్వాత ఏంటి క్లాస్ లాస్ట్ అనమాట. జతలు పట్టి నా యొక్క చదువు అంతా కూడా స్టడీ అంతా పాడైపోయింది. అయితే నేను ఎందుకు చెప్తున్నానండి ఈ మాట, నేను కొన్నిసార్లు దేవుడు నాకు చెప్పేవాడు, నీకు నా జ్ఞానం ఇస్తాను, నీకు నా కృపను ఇస్తాను అనేవాడు. ఎందుకంటే నీకు నా జ్ఞానం ఇవ్వబోతున్నాను, నీకు నా కృపను ఇంకా ఇవ్వబోతున్నాను అనేవాడు. ఎందుకంటే ఇంగ్లీష్ లో వాక్యం చెప్పాలి కదా ప్రభు అన్నప్పుడు, నీకు నా జ్ఞానం ఇవ్వబోతున్నాను, నీకు నా కృపను ఇంకా ఇవ్వబోతున్నాను అని ప్రభు మాట్లాడేవారండి. హల్లెలూయా. దేవుడు మనకి తన జ్ఞానాన్ని ఇవ్వబోతుంది. ఎందుకంటే జ్ఞానం అంటే ఏంటంటే ఆయనే జ్ఞానమై ఉన్నాడట. ఆయనే మనలోకి వస్తే, ఆయనే జ్ఞాన రూపంగా మనలో ప్రవేశిస్తే అసలు ఎలా ఉంటుందండి పరిచర్య కానివ్వండి, కుటుంబ జీవితం కానివ్వండి, ఏదైనా సరే మనకి ఈ రోజున జ్ఞానం అవసరం అంట. ఈ జ్ఞానాన్ని ఎవరైతే కోరుకుంటారో, ఈ జ్ఞానం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ జీవితాలు చాలా శ్రేష్టకరమైనటువంటి, ఆశ్చర్యకరమైన, దీవెనకరమైనటువంటి కుటుంబాలుగా వర్ధిల్లుతాయండి. మనకి జ్ఞానం అవసరం. చూడండి 1 Kings chapter 3, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము, మొదటి రాజులు 3వ అధ్యాయము, 1 Kings chapter 3 verse 6 through 12 చదువుతారు ఎవరన్నా సరే. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము. ఓకే, సొలొమోను ఇలాగో జాగ్రత్తగా వినాలి. అమ్మ లోపల ఎవరున్నారు? మీరున్నారు, కరుణ గారు, ఇంకెవరున్నారు? మార్తమంతే, ఇంకెవరు లేరా? ఓకే, విన్నారా? వాక్యం పడుతుందా మీకు? చదువునా? ఎస్, సొలొమోను ఇలాగూ మనం చేశాను. చదువు. నీ దాసుడును నా తండ్రినైనా దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును అనుసరించి, ఏ మనసు అండి? యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనుక. ఎస్ 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 ఎస్. ఓకే, నెక్స్ట్ ఉన్నానా? నా దేవా యెహోవా. ఎస్ ఎస్. బాలుడను ఏం చాలదు. ఇతను ఎక్కడ కూర్చుని అడుగుతున్నాడండి? ఎక్కడ కూర్చుని అడుగుతున్నాడు? సింహాసనం మీద కూర్చుని కూడా దేవుని ఏమడుగుతున్నాడు? నాకు బుద్ధి చాలదు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా మనం ఇలా తగ్గించుకుని దేవుని దగ్గర మనం అడిగితే దేవుడు మనల్ని గనులుగా చూపిస్తాడు ఈ భూమి మీద. హల్లెలూయా. మనలో ఎటువంటి గర్వము గాని, మనకున్న స్థితిని బట్టి, మనకున్న ఆస్తిని బట్టి, లేదంటే మనకున్న చదువుని బట్టి, ఏదో మనకేదో ఉంది అనేటువంటి తలంపు ఎప్పుడు తీసేయండి. చూడండి, ఐ గురించి చెప్పమంటున్నారు. ఐ అంటే ఏంటి? ఎప్పుడు కూడా నేను అంటది. అవునా? నాకు అన్ని తెలుసు. ఈ ఐ ఎప్పుడు కూడా మనలో రాకూడదు. అంటే నాకు అన్ని తెలుసు అని ఎప్పుడు మనం అనుకోకూడదండి. మనము ఈ రోజు ఏదేమున్నామో ఆయన కృప. నెక్స్ట్ ఎంత ఎదిగినా, ఏ స్థితిలో ఉన్నా, ఎలా వాడబడుతున్నా, ఎలా పరిచయం జరుగుతున్నా, నేను ఎలా ఉన్నానంటే ఆయన పెట్టిన భిక్ష, ఆయన కృప మాత్రమే. హల్లెలూయా. ఎప్పుడైతే నేను అనేటువంటి స్వభావం వచ్చేస్తుందో ఆటోమేటిక్ గా పడిపోతాడు, ఆటోమేటిక్ గా దేవుని చిత్తంలోంచి బయటకు వెళ్ళిపోతారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఎలా వాడబడుతున్నా, మీ ద్వారా ఎలాంటి పరిస్థితులకు ముందుకెళ్తున్నా, మీరు ఎప్పుడు కూడా ముందు దేవుని పెట్టాలి, మీరు మరుగు చేయబడాలి, దేవుని గణపరచాలి. ఆటోమేటిక్ గా దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. హల్లెలూయా. ఇతను కూడా సింహాసనం మీద ఉండి నాకు బుద్ధి చాలదయ్యా అని అడుగుతాడు. నెక్స్ట్ వన్. ఎస్, ఏమంటున్నాడండి? అతను ఎవరండి? కింగే కదండి, రాజే కదా. నెక్స్ట్ చదువున్నాను. ఎస్, ఒక్క నిమిషం. అతను ఏమని అడుగుతున్నాడు చూడండి. నీ దాసుడు నేను, నీవు కోరుకున్న జనుల మధ్య నేనున్నాను. ఎక్కడ ఉన్నాను? నీవు కోరుకున్నావు కదా, నీవు కోరుకున్న జనుల మధ్య నేనున్నాను.
కోరుకున్నాడా లేదండి ఇజ్రాయెల్ ప్రజలు? దేవుడు ఏమంటాడు తెలుసండి, ఇజ్రాయెల్ ప్రజల్ని ఈ ప్రపంచంలోనే నాకు జ్యేష్ఠ కుమారులు అని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? జ్యేష్ఠ కుమారులు. అంటే ప్రపంచంలో ఇంత మానవ జాతి ఉంది కదండి, ఈ మానవ జాతిలో ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఆయనకి జ్యేష్ఠ కుమార్తె సమానం అంటారు. అలా దేవుడు మాట్లాడాడు. ఉందండి లేదా బైబిల్లో? ఎవరైనా చదివారా? అంతటి గారు ఉందండి? హల్లెలూయా, ఉంది. నేను చదివానండి. చదువు నెక్స్ట్ వన్. yes అసాధ్యము. yes కాబట్టి వివేచించి yes ఏం దయచేయమంటాడండి? వివేకము గల హృదయము. అసలు వివేకం అంటే ఏంటి? పాస్టర్ గారు ఇప్పుడు దాకా జ్ఞానం చెప్పారు కదా, సొలొమోను జ్ఞానం అడిగాడు అని అన్నారు కదా, మరి ఇక్కడ వివేకం అని ఉందేంటి? నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. మాకు మీరు ఖచ్చితంగా దీన్ని కరెక్ట్ చేయాల్సిందే. నాకు దీని నిమిత్తం మీరు చెప్పండి, ఖచ్చితంగా చెప్తాను. సొలొమోను వివేకం అడిగాడు, దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అసలు వివేకం అంటే ఏంటో బైబిల్ కూడా చెప్తుంది. మీరు ఎలాగే పట్టుకుని దీని నిమిత్తం నేను మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. మీరు ఏం చేస్తారంటే ఒకసారి చూడండి, మీరు సామెతలు 2:1-6 దాకా చదవండి. ఒకసారి ఆంధ్ర బైబిల్ తెరవండి. వివేకం అంటే ఏంటి అక్కడ ఉందో చూద్దాం. నా కుమారుడా అంగీకరించి ఏం అభ్యసించాలంటండి? నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞను యొద్ద దాచుకునేలా జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించాలంట. ఏం చేయాలంటండి? అభ్యసించిన ఎడల తెలివికై మొర్రపెట్టిన వివేచనకై మనవ చేసిన ఎడల. అప్పుడు సొలొమోను ఏమడిగాడు? వివేచన అడిగాడు. అవునా? ఇప్పుడు ఏమన్నాడు? వివేచనకే మనవ చేసేలా, వెంటనే వెతికినట్టు దాన్ని వెతికినేలా, దాచబడిన ధనమును వెతికినట్టు దాన్ని వెతికినేలా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఎట్టుతో నువ్వు గ్రహించదువు, దేవుని గుర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. హల్లెలూయా. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజు సంఘంతో ఏం చెప్తాడంటే, మీకు జ్ఞానం అవసరం, మీకు వివేచన అవసరం, మీకు నేను ఇవ్వాలనుకుంటున్నాను, మీకు అనుగ్రహించాలను, దయచేసి అడగండి. ఏమడగండి? అడగండి. ఇంట్లో వాషింగ్ మిషన్ కావాలి, యేసయ్య ప్రార్థన చేస్తున్నాను, ఇంట్లో ఏసీ లేదు, లేదంటే పలానా వస్తువు కావాలంటే పలానా ఎక్విప్మెంట్ కావాలి, అది కావాలి, ఇది కావాలని అడుగుతాం. కానీ నాకు, నా భర్తకి, నా పిల్లలకి జ్ఞానం అనుగ్రహించు దేవా. హల్లెలూయా. నా పిల్లలు పెంచడానికి జ్ఞానం అనుగ్రహించు, నా భర్తతో ఎలా మాట్లాడడం నాకు జ్ఞానం అనుగ్రహించు, నేను పరీక్షలో ఎలా ముందుకెళ్ళాలో నాకు జ్ఞానం అనుగ్రహించు. లేదంటే మీరు ప్రతి దానికి కూడా మీరు దేవుని అడగొచ్చు, ప్రభు నాకు జ్ఞానం అనుగ్రహించు. ఏమనుగ్రహించు? జ్ఞానం అనుగ్రహించు, జ్ఞానం అనుగ్రహించు. నేను ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, నాకు కొంచెం తెలివినివి, నాకు కొంచెం వివేచనవి, నాకు జ్ఞానం ఇవ్వండి దేవ అంటే దేవుడు నీకు తన జ్ఞానముతో నేను నింపి కాపాడబోతున్నాడు అని దినాల్లో. హల్లెలూయా. నీకు నాకు కూడా జ్ఞానం అవసరమైంది. ఈ జ్ఞానం కనుక మనకు లేకపోతే చాలా ప్రమాదం. దేవుడు ఒక క్వశ్చన్ చెప్పనా, దేవుడికి అన్ని తెలుసు అండి, ఆయనకి ఏది తెలియదని ఎప్పుడు అనుకోకుండా చిన్నది కూడా ఆయన పట్టించుకుంటాడు. మా నాన్న పట్టించుకోవచ్చు కొన్నిసార్లు, మన అమ్మ పట్టించుకోవచ్చు కొన్నిసార్లు, మనతో ఉన్న ఫ్రెండ్స్ లేదంటే కొలీగ్స్ మన తెలిసిన వాళ్ళు పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుడు చిన్న విషయాన్ని కూడా పట్టించుకుంటాడు. ఉదాహరణకు మీకు నేను చెప్తాను ఏమండి, ఈ రోజు నాకు బయలుపరిచారు రేపు ఏం జరుగుతుంది. నేను చెన్నై మెడ్రాస్ లో ఉన్నాను. మెడ్రాస్ లో ఉండి ట్రైనింగ్ తీసుకున్నప్పుడు రేపు ఈ కోతుల నుంచి నేను ఎలా కాపాడుతానో చూడన్నారు. ప్రభు కాపాడతావా ప్రభు? నన్ను సర్లే అని నేను మర్చిపోయానండి. మర్చిపోతే నాకు బయలుపరిచారు అనమాట. ఎందుకంటే నేను అక్కడ ట్రైనింగ్ తీసుకుంటే కోతులు గుంపంతా కూడా వచ్చేసి, ఎందుకంటే ఎవరో టమాటాలు బంగాళదుంపలు ఏమైనా పెడితే అవి తినేసి అవి అలవాటు చేసుకుని మా బెడ్ దగ్గరికి అన్ని వచ్చేసి మొత్తం తీస్తూ ఉండే. నాకు కొంచెం బైబిల్ ఉంది అనమాట, బ్యాగ్ లో బాగా భయం వచ్చేది. అంతమాట కర్ర పట్టుకుని వాటిని బెదిరిస్తూ ఉండమని వెళ్ళిపోతూ ఉండి అయితే ప్రభు నాకు చెప్పారు, రేపు నేను ఈ కోతి నుంచి నేను ఎలా కాపాడుతానో చూడంటే నాకు అది అర్థంగా నేను అంతగా నేను దాన్ని పట్టుకునిపోయాను అనమాట. ఓకే సర్లే అనుకున్నాను, ఒక నార్మల్ గా తీసుకున్నాను. నెక్స్ట్ రోజు ఏమైందంటే నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ట్రైనింగ్ తీసుకుంటే నేను ఏదైతే ట్రైనింగ్ తీసుకున్నానో 6 ఇంచ్ పైప్ అనమాట. ఒక దాంట్లో నుంచి గ్యాస్ వస్తుంది, ఒకటి మన పిల్లర్ ఉంటుంది అనమాట. సైకిల్ కొన్న రిమ్ము లాగా సన్నంగా పిల్లర్ ఉంటుంది, దాన్ని చేతితో పంపిస్తూ గ్యాస్ తో వెల్డింగ్ చేయాలి. దాన్ని 6 తిగ్ అండ్ ఆర్క్ వెల్డింగ్ అంటారు అనమాట. అది అయితే దాన్ని నేర్చుకోవడానికి నేను చెన్నైలో ఉన్నాను. అప్పుడు ఏం జరిగిందంటే కోతులు అక్కడే ఉన్నాయి. కొన్ని నాకు ప్రేరేపణ వస్తుంది ఏమనంటే, ఏదన్నా కర్ర తీసుకుని ఇల్లు అని. నేను దాన్ని ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోయా. కర్ర తీసుకోకుండా నేనేమనుకున్నానంటే, ఆయన ఉన్నాడు కదా, నాకు అంత ఆలోచన రాలా. కర్ర తీసుకుని వెళ్ళి అంటున్నారు పరిశుద్ధాత్ముడు. నాకు అర్థంగా నేను దాన్ని లోపడక ముందుకెళ్ళిపోయి ఆయనకి పైపు చూపిస్తా ఉంటే 2 కోతులు సడన్ గా వచ్చి నుంచున్నాయి. చూసి వీడు బాగా కర్ర పెట్టి బెదిరించి ఈడే కదా అని చెప్పి అలాగా ఒక్కొక్క పన్ను ఎంత ఉందండి. ఈ చివరి పన్ను ఇంత ఉంటుంది ఏకంగా. చూడగానే నోటం మాట రాలేదు నాకు.
మాట్లాడలేదు. ఇంకా అవి వచ్చి బెదిరింతనే ఈ లోపు ఏం చేసిందంటే ఒకటి వెళ్ళిపోయింది, ఒకటి మాత్రం ఆగిపోయింది. ఈ పక్కన ఉన్నటువంటి తమిళ ఆయన ఏం మాట్లాడలేకపోతున్నాడు. నాకు నోటంతా మాట్లాడలేదు, నన్ను బెదిరించింది అనమాట. మొత్తం నోరంతా పళ్ళంతా బయటకెట్టింది. ఈ చివరి పన్ను ఎంత పొడుగుంది, ఈ చివరి పన్ను ఎంత పొడుగుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు నోటంతా మాట్లాడలేదు. నాకు నిన్న ఏం చెప్పాడు దేవుడు, కోతి నుంచి రక్షిస్తాను, కర్ర తీసుకుని వెళ్ళి అన్నాడు. నిన్నేమో కోతి నుంచి రక్షిస్తానంటే, ఈ రోజేమో కర్ర పట్టుకుని వెళ్ళమంటే జ్ఞానం అవసరం మనకి. చూడండి, కొన్నిసార్లు దేవుడు ఆ జ్ఞానం కూడా చిన్న విషయాన్ని కూడా, ఒకవేళ కర్ర తీసుకుని వెళ్ళుంటే నేను ఆ రోజు అంత ఇబ్బంది పడి ఉండేవాడిని కదా కదండి. అందుకే దేవుడు మనకి ప్రతి విషయంలో జ్ఞానం ఇవ్వాలనుకుంటున్నాడు. మనం కొన్నిసార్లు గుడ్డెత్తి పడిచినట్టు వెళ్ళిపోతా ఉంటాం, చూసారా, అలా వెళ్ళిపోతాం. అప్పుడు కాసేపు అది బెదిరించేదానికి ఏం చేయాలి తెలియక, నాకేం అర్థం కాక ఆ పక్కన నాన్న ఏదుడు చేయాలంటే ఆ వ్యక్తి పై పట్టుకుని దాన్ని బెదిరించి అప్పుడు వెళ్ళింది. అప్పుడు అనుకున్నాను, అయ్యి బాబు, నిన్నే దేవుడు బయలుపరిచాడు కదా నాకు. ఎందుకు ప్రియులారా ఈ విషయాన్ని కూడా ఎందుకు చెప్తున్నానంటే, మనకి ప్రతి విషయంలో జ్ఞానం అవసరమైంది. ఏం అవసరమైందండి? జ్ఞానం అవసరమైంది. నేను ఒక రోజు బేవరం టౌన్ స్టేషన్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి పడుకున్నప్పుడు లేచిపోయింది అనమాట. లెగిసిపోయి బెంగళూరు నుంచి వచ్చిన ట్రైన్ ఏదో గానీ ఆ అమ్మాయి లెగిసిపోయి, ఆమెకి జ్ఞానం లేదు, ఆమెకి తెలివి లేదు. అయ్యో, రన్నింగ్ అయిపోయింది, ట్రైన్ ఆల్రెడీ మూవ్ అయిపోయింది, నేను దిక్కకూడదు, నెక్స్ట్ స్టేషన్ లో తలుపులో దిగుదాంలే అని అనుకోకుండా జ్ఞానము లేని మనుషులే ప్రవర్తిస్తారు, ప్రాణాల మీద తెచ్చేసుకుంటారు. నా కళ్ళ ముందే వెళ్తున్న ట్రైన్ లో తన లగేజ్ అంతా పట్టుకుని దూకేసింది ప్లాట్ఫామ్ మీద. దూకేస్తే ఏమవుద్ది, తలకాయకి పేటు మంది దెబ్బ తగిలిందండి. స్పాట్ లో పోలీసులు మొత్తం అందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి జనాభా అంతా మూగిపోయి, నోటంటే అమ్మాయికి మాట రావాలి. చూడండి, మనకి కొన్నిసార్లు చదువుకుంటాం, మనం చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉండొచ్చు, అన్ని ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉండొచ్చు, కానీ మనకి జ్ఞానం లేకపోతే, మనకి దేవుడిచ్చే జ్ఞానం మనకు లేకపోతే ఈ భూమి మీద ఎలా సంచరించాలో, మనకి ఎలా జీవించాలో మనకి అర్థం కాదు. అవునండి కదా? దేవుడు ఏమన్నాడంటే, నువ్వు వెతకాలి, నా కుమారుడు నువ్వు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞ యొక్క దాచుకునేలా జ్ఞానములకు నీ చెవికి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించాలి. తెలివికే నువ్వు మొర్ర పెట్టాలి. నువ్వేం చేయాలి? మొర్ర పెట్టి వివేచనకే మనవ చేస్తే వెండిని వెతికినట్టు దాన్ని వెతకాలి. దేన్ని వెతికినట్టు? వెండిని వెతికినట్టు. ఇంట్లో ఒక అరతలము వెండి కనపడకపోతే, ఏదో చిన్న వెండి గ్లాస్ కనపడకపోతే ఆగం చేస్తారు మొత్తం కుటుంబం అంతా కూడా. పోయింది బాబాయ్, పోయింది, ఎవడో తీసేసాడు, ఎవడో దొబ్బేశాడు అని 10 మంది ఫోన్ చేస్తారు. ఎవరున్నారు ప్రవచిస్తారా, ఎవరన్నా ఫోన్ చేసి ఎవరు ప్రవచిస్తున్నారు, ఎవరు చెప్తారని 10 మంది. తప్పులేదు, అడగడం తప్పులేదు, కానీ దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మిగతాటిలో ఉండదు. కొంతమంది ఉండదండి, మొత్తం అంతా దిగారు, దొరుకుద్ది, అమ్మయ్య దేవుని స్తోత్రం అంటారు. హల్లెలూయా. ఓ రోజు ఇలాగే మార్తం వాళ్ళు ఏదో ఏంటిది తాళబొట్టు ఏదో మర్చిపోయారట, కనబడలేదంట. కనబడకపోతే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, సరుకుల్లో ఉంటే చూడమనంటే దొరకలేదండి. మళ్ళీ నెదిగితే సరుకులోనే ఉందంట. ఫోన్ చేసి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఎందుకంటే బంగారం కదా, ఏంటండి అది బంగారం, దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ కొడుకుల మీద ఉంటే ఈ పాటికి మంచి స్థితిలో ఉండేవారేమో. హల్లెలూయా. ఎవరైనా సరే మనం ఈ రోజున మనకి జ్ఞానం అవసరం. ఏమంటే మీకు మాట చెప్తాను, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది నిలబడుతుంది, ఏది పాడైపోతుంది, అసలు రేపు పొద్దున మనం చచ్చిపోయిన తర్వాత మనకి ఏం జరుగుద్ది, మనం ఇవేమి ఆలోచిస్తున్నాం? అసలు మనకి ఇక్కడ కంటికి కనిపించే వాటి మీద ఆలోచిస్తాం. అందుకే దేవుడు ఏమంటాడంటే, నువ్వు వెండిని వెతికినట్టు దాన్ని వెతుకు, దాచిపోయిన ధనం వెతికినట్టు దాన్ని వెతకాలి. 500 కాగితాలు పెట్టాను రా బీరువాలో, మొన్నే పెట్టాను, కనపట్లేదు. నెతికేస్తారు మొత్తం అంతా కూడా 2 రోజులు 3 రోజులు. ఆ ధనం మీద ఉన్నటువంటి పిచ్చి, దాని మీద వ్యామోహం మిగతాటి మీద. బైబిల్ తీసి 2 వారాల పైన అయిపోయింది, దుమ్ము పట్టేస్తుంది, దుమ్మంతా కూడా బైబిల్ మీద పేరుకుపోయి ఉంది. ఆ బైబిల్ మాత్రం పట్టించుకోరు. కానీ 500 కనపట్లేదు, 500 కనపట్లేదు, 500 కనపడలేదు. వదినా 500 పెట్టాను, ఏదైనా ఏం నాకు అర్థం కట్టేది కనపట్లేదు. ఇంక ఇదే గొడవ. ఇంకా అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేన్ని వెంబడిస్తున్నావో, ఏది శాశ్వతం అనుకుంటున్నావో, ఏది కావాలనుకుంటున్నావో అదంతా కూడా అశాశ్వతమైంది. అందుకే నువ్వు వెండిని వెతికినట్టు దాన్ని వెతుకు, ధనం వెతికినట్టు దాన్ని వెతకాలి. దేని వెతకాలట? వెండిని వెతికినట్టు దాన్ని వెతికినేలా, దాచుకున్న ధనం వెతికి దాన్ని వెతికినేలా యెహోవా యందు భయభక్తులు కలిగి ఎట్టుగా నువ్వు గ్రహిస్తావు, దేవుని గురించిన విజ్ఞానం నీకు లభిస్తుంది. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోట నుండి రాబోతున్నాయి. ఈ రోజున క్రైస్తవులు కావచ్చు, సంఘ కాపలు కావచ్చు, మనకి తెలివి వివేచన జ్ఞానం అవసరమైందట. మనకి ఏం అవసరమైందండి? తెలివి వివేచన జ్ఞానం మనకు అవసరమైంది. మనకి జ్ఞానం ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ జ్ఞానం ఏం చేస్తుంటే నీ కుటుంబాన్ని కాపాడుతుంది. ఏం చేస్తుందండి? కాపాడు. నీ పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, నువ్వు ఎలా భక్తి చేయాలి, నువ్వు ఎలా బైబిల్ చదవాలి, నువ్వు ఎలా ప్రార్థన చేసుకోవాలి, నీ భర్తతో ఎలా మాట్లాడాలి, నీ భార్యతో నువ్వు ఎలా మాట్లాడాలి, ఇరుగు పొరుగుతో నువ్వు ఎలా నడుచుకోవాలి, సంఘానికి ఎలా వెళ్ళాలి, ఏంటి సొసైటీలో నువ్వు ఎలా బ్రతకాలి. దీనికి కారణం ఏంటంటే జ్ఞానం అవసరం. నీకు ఏమవసరం చెప్పండి? ఏమవసరం? జ్ఞానం అవసరం అండి. చూడండి, తెలివితేటలో కొంతమందికి మీరు నేనే తెలివిను అంటారు. కొంతమంది ఈ తెలివితేటలు అనరు, దీన్ని తెలివితేటలు అని అంటారు. చూడండి, కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు కూరగాయల మార్కెట్ ఉంటుంది కదా, సండే ఏమనుకుంటారు కదా, 8:30, 9, 9:30, 10ంటికి వెళ్దాం, ఎందుకంటే బేరాలన్నీ అయిపోతాయి, శుభ్రంగా సకాన్ని ఇచ్చేస్తారని వెళ్ళిపోతారు. అక్కడ మంచిగా ఉంటాయండి, ఫ్రెష్ కూరగాయలు ఉంటాయా, మంచి ఇస్తారా వాళ్ళు?
నీకు 100 రూపాయలకి వచ్చేది 50 రూపాయలు, కానీ ఇంటికి తెచ్చిందో అవి ఎందుకు పనికిరావు. అవి ఎందుకు చెప్పండి? ఎందుకు? బీరకాయలు కేజీ 60 ఎడుతున్నాడు, ఈడు 30 ఇచ్చేసాడు అని ఇంటికి వచ్చో తెగలు వేసుకుని సంగలు కొట్టేసుకుంటారు. కానీ బీరకాయ మొత్తం ముదిరిపోయింది, పని చేయదు, తినడానికి కూడా పని చేయదు. ఇది జానమేనండి ఇది? చెప్పండి ఒకసారి. ఓకే, 30 రూపాయల్లో వచ్చేసింది అనుకుందాం, మరి అది పాడైపోయిన వస్తువు కదా, అది నీ లోపలికి వెళ్ళింది, నీకేమవుతుంది? ఈ రోజున క్యాన్సర్ వచ్చేస్తున్నాయండి. ఈ రోజున అనేకమైన మందికి రకరకాల జబ్బులు వస్తున్నాయి. నిన్న నాకు ఫోన్ వచ్చింది, నేను కాల్ వచ్చి ఒక దైవజనం చెప్తున్నారు, జయరాజ్ గారు అని, పాపం ఆయన చెప్తూ 23 సంవత్సరాలు అమ్మాయికి, 23 సంవత్సరాలు వివాహం అయింది, పిల్లవాడు పుట్టాడు, నెక్స్ట్ డెలివరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు, అంతే అక్కడి నుంచి స్టార్ట్ అయిందంట బోన్ క్యాన్సర్ స్టార్ట్ అయిందంట. ఏం క్యాన్సర్ అండి? ఎందుకు వస్తుంది బోన్ క్యాన్సర్? ఎందుకు వస్తుంది అసలు ఆ బోన్ క్యాన్సర్ చెప్పండి? జ్ఞానం లేదు మనుషులకి. ఈ బోన్ క్యాన్సర్ సంవత్సరం నుంచి బిడ్డ మీద ఉందంట, సంవత్సరం నుంచి. పిల్లరా, ఈ రోజున మనకి జ్ఞానం లేకపోతే మనం నిజంగా పాడైపోతాం, ఇబ్బందుల్లో పడిపోతాం. హల్లెలూయా! మనకి జ్ఞానం కావాలి, మన భక్తి చేయడంలో జ్ఞానం కావాలి. ఈరోజు మీ కుటుంబాన్ని నడిపించే జ్ఞానం కావాలి. ఇప్పటికే మీ కుటుంబాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి, చాలా సమస్యల్లో ఉన్నాయి, సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, రాబడి లేదు. ఒక రూపాయి వస్తుంటే 1000 రూపాయలు అప్పు చేయాల్సి వస్తుంది. ఈ రోజు గడిచిపోతుంది అనుకున్నాం, కానీ రేపు మళ్ళీ అప్పు చేయాలి, ఎల్లుండా మళ్ళీ అప్పు చేయాలి. ఎంతకాలం అప్పు చేస్తావు? ఎప్పుడు తీరుస్తావు? ఎప్పుడు నీ జీవితం బాగుంటుంది? ఎప్పుడు నీ జీవితం బాగుంటుంది? జ్ఞానం ఉందా మనకి? ఎలా నడుచుకుంటున్నాం ఈ రోజున? 1 రూపాయి మనం ఎలా సంపాదించాలి, 1 రూపాయిని మనం ఎలా దాచిపెట్టాలి, మన పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, మన మనవళ్ళ కొరకు ఎలాగా మనం భక్తి నేర్పించాలి, ఇదంతా మనకి ఎప్పుడు వస్తుంది? జ్ఞానం మనలో లేకపోతే, మనకు జ్ఞానం లేకపోతే మనం ఏం చేస్తామండి? ఏం చేస్తాం? నచ్చినట్టుగా బ్రతుకుతాం, నచ్చినట్టుగా జీవిస్తాం, తర్వాత ఇబ్బందులు కొలుములో పడిపోతాం. ఎందులో పడిపోతాం? ఇబ్బందులు కొలుములో పడిపోతాం. ఈరోజు దేవుడు నిన్ను అడగమన్నాడు, నువ్వు అడుగు, వెండిని వెతుకున్నట్టు వెతుకు, దాచబడిన ధనం వెతుకున్నట్టు వెతుకు, నేను నీకు జ్ఞానం ఇవ్వబోతున్నాను. నీకు జ్ఞానం అవసరం బిడ్డ, నీకు జ్ఞానం అవసరం. ఇప్పుడు నీకు కనుక జ్ఞానం లేకపోతే ఇంకా ఇబ్బందుల్లో పడతావు, ఇంకా ఇరుకుల్లో పడిపోతావు, ఇంకా సమస్యల్లో పడిపోతావు. ఎందులో పడిపోతావు? ఇంకా సమస్యల్లో పడిపోతావు. నీకు జ్ఞానం కావాలి, నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు అడుగు అని దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడతాను. నీకేమనుకున్న వర్తమానం, నాకు కూడా వర్తమానం. ఇది జ్ఞానం చాలా చాలా అవసరం మనకి. ఈ జ్ఞానం కనుక మనకు లేకపోతే మనం నిజముగా ఏం చేస్తాం తెలుసండి? మాటికి అప్పు చేస్తాం, మాటికి ఇబ్బందులు పడతాం, మాటికి సోదరులు పడిపోతాం, మాటికి దెబ్బలాట్లు అయిపోతాయి, మాటికి ఇబ్బందులు పడిపోతాయి. చూడండి, కొంతమంది భార్య మీద బాగా కోప్పడి ప్లేట్ కూడా చెయ్యగోలు ఇరిగిపోద్ది, 1,00,000 రూపాయలు అయిపోయింది బిల్లు, బాబు ఎందుకు వచ్చింది రా బాబు అని ఆలోచిస్తారండి. ఆలోచన జ్ఞానం లేదని వాళ్ళకి, మళ్ళీ గొడవ అవుతుంది, మళ్ళీ 1,00,000 2 లక్షలు అవుతుంది. నీకు అసలు జ్ఞానం ఉందా? దేవుడు నీకు బైబిల్ ఇచ్చాడు, ఏది నీ జ్ఞానం ఏది? కొంతమంది కోపంతో పిల్లలను కొడతారు, కొంతమంది కోపంతో వస్తువులు పగలు కొట్టేస్తారు. ఆ అమ్మాయి మనశ్శాంతిరా బాబు. ఎంత వస్తువు అది? 25,000 అనుకుందాం. 25,000 సంపాదించండి, ఎన్ని రోజులు పనికి వెళ్ళాలి, ఎన్ని రోజులు కష్టపడాలి, ఎన్ని రోజులు కూడబెట్టాలి? మళ్ళీ వస్తువు కొనాలంటే 2 నెలలు పడుతుందా, 3 నెలలు పడుతుందా, 6 months పడుతుందా? జ్ఞానం ఉందండి మనుషులకి? జ్ఞానం ఉందా? ఈ రోజున నీతో నాతో దేవుడు అంటున్నాడు, ఒక రాజు అయి ఉండి కూడా, సింహాసనం మీద కూర్చుని కూడా దేవుడి దగ్గర అడుగుతున్నాడు, అయ్యా నాకు బంగారం ఇస్తావా, నాకు వెండి ఇస్తావా, నాకు అద్భుతమైన కిరీటాన్ని ఇస్తావా, మంచి రత్నాలతో పొద్దున్న కిరీటం నువ్వు ఇస్తావా, లేదంటే నా సింహాసనం మీద ఇంకా నీకు నచ్చినట్టుగా నాకు ఇంకా బంగారంతో పొదిగించుకున్నా, ఇవన్నీ అడగట్లేదు. కానీ ముందు నీ జన్ను నేను పరిపాలించాలంటే నాకు వివేకం గల ఆత్మ, నాకు ఏం కావాలి? వివేకం గల హృదయం నాకు కొంచెం దయచేయి అంటుంటే, సరే అని చెప్పి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు కూడా మీకు చెప్పాను సామెతలు 2లో ఏంటంట, వివేచనకే మనవ చేయాలి. వివేచనకి ఎవరు మనవ చేశారు? సొలొమోన్. నువ్వు మనవ చేసావా ఎప్పుడైనా? నాకు జ్ఞానం అనుగ్రహించు, నా కుటుంబాన్ని నడిపించుకోవడానికి నాకు జ్ఞానం కావాలి, నా భర్తతో మాట్లాడడానికి జ్ఞానం కావాలయ్యా, అయ్యా నా కుటుంబ పరిస్థితులన్నీ చక్కబెట్టుకుంటే నాకు జ్ఞానం అవసరమై ఉంది. ఏం అవసరమైంది? జ్ఞానం అవసరమైంది. అడిగవా ఏనాడైనా నాకు జ్ఞానం దయచేయి, నా నిర్ణయాలను బట్టి నేను పాడైపోతాను, నా నిర్ణయాలను బట్టే నా జీవితం పాడైపోద్దని ఎప్పుడైనా అడిగావా? పిల్లరా, ఈ రోజున సేవకులుగా మేము అనేకమైన సాక్ష్యాలు వింటాము, సొసైటీలో అనేకమైన చూస్తూ ఉంటాం, మేము చాలా భారంతో వాక్యం చెప్తున్నాం. మీరు అది గ్రహించుకుంటే అది మీకు మేలు. ప్రతిదీ కూడా చాలా విలువైంది మనకి, మీకే కాదు నాకు కూడా అవసరమే. మనకి జ్ఞానం అవసరమైంది. ఎందుకంటే మీకు ఇంకో విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నా, నా జీవితంలో జరిగింది. మనకి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. నేను ఒక చోట పనికి వెళ్ళాను, కోడవల్లి అనే ప్రాంతంలో వెళ్తే నేను కిందకి దిగా, నేను కిందకు ఒక పని మీద దిగా నుంచుంటే దేవుడు చూశాడు అనమాట. చూసి, అరే ఈ బిడ్డ ఏంటి ఇక్కడ నుంచున్నాడు, సరే ఓ పనికి వచ్చాడు, ఇక్కడ నుంచున్నాడు, ఇతను ఇక్కడ నుంచుంటే ప్రమాదం ఇతనికి అని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో నువ్వు నిలబడ్డావు కదా, నువ్వు కొంచెం ముందుకెళ్ళు అంటే, అరే నాతో కొంచెం ముందుకెళ్ళమంటున్నారేంటి, సరే ఎందుకు వెళ్ళమంటున్నాడు అని చెప్పి నేను ముందుకెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ముందుకెళ్ళమని అడిగినా వెనక్కి తిరిగి చూసేది. మనకు కొన్నిసార్లు తోమలాగా ఆలోచిస్తాం కదా, మనం కూడా వెనక్కి తిరిగి చూస్తే పెద్ద కట్టల పాము చక్కగా దిగుతుంది అనమాట. నేను మొట్టమొదటి ఎక్కడ నుంచున్నాను అక్కడ
దిగుతుంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ దినాన కనుక దేవుడు నాతో మాట్లాడకపోతే ఎదరికి వెళ్ళమనకపోతే కనుక ఖచ్చితంగా నా పరిస్థితి వేరు, నా జీవితం వేరు. ఏముందండి, అదే చూస్తా ఊరుకుంటుందా, ఎవడరా వీడు అని చెప్పి పిడి 4 కాటలేజ్ వెళ్ళిపోతాడు అన్నాను కదా. దానికి ఏమన్నా ప్రేమ ఉంటుందండి, జాలి ఏమన్నా ఉంటుందా? వీడు ఎవడో మనుషుడు పాపం ఇండియన్ తిరిగి మనం కాటేయ కూడా ఏమి ఉంటుంది? దానికి విషపుర్రుగా, అది ఏ పురుగు? ఆ విషపురికి నేను చిక్కకూడదు కనుక దేవుడు ఏం చేశాడు, ముందుకెళ్ళు, ధ్యానించు, ముందుకెళ్ళి సరిపోద్దు. నువ్వు ముందుకెళ్తే ఏమవుతుంది, 4 అడుగులు వేస్తే మరణం దాటిపోయింది. హల్లెలూయా, 4 అడుగులు వేసాను కానీ మరణం దాటిపోయింది. ఈరోజు మనకి దేవుడు ధ్యానం ఇవ్వాలనుకుంటున్నాడు. ఎందుకంటే మనకు నచ్చిన ప్రతి చోట నుంచుంటాం, కానీ నుంచున్న ప్రతి చోట కూడా ఆశీర్వాదం ఉండదు. నుంచున్న ప్రతి చోట మేలు జరగదు. నువ్వు నుంచున్న ప్రతి చోట కూడా నీకు దేవుడు తోడై ఉంటాడని అనుకోద్దు బిడ్డ. నీకు ధ్యానం అవసరమై ఉంది. ఏమవసరమైంది? ధ్యానం అవసరమైంది. మనకు ధ్యానం కావాలి. అందుకే ఈ సొలొమోను ఏమడిగాడు, చదువు ఒకసారి 10వ వచనం చదువు ఒకసారి. ఏమైందంటండి? అనుకూలము. ఎస్, బాగా అడిగవయ్యా, కరెక్టే నువ్వు అడిగింది, మంచిది, నేను ఇస్తాను. మొట్టమొదటిగా నాకు ధనం ఇస్తావా, నాకు బంగారం ఇస్తావా, నాకు వెండి ఇస్తావా అని అడుగుంటే దేవుడు వేరేగా ఇచ్చేవాడేమో క్లాసు. కానీ దేవుడు ఏమంటున్నాడు అక్కడ, నువ్వు అడిగింది నాకు అనుకూలంగా ఉంది. చదువు చెల్లి. సెలవిచ్చాను. ఎస్ ఎస్, అడుగక. ఎస్ ఎస్ ఎస్, చాలు ఒక్క నిమిషం. బుద్ధి వివేకము గల హృదయము ఇచ్చేసాడంట. ఇచ్చేసిన తర్వాత అదే అధ్యాయంలో ఒక మాట చూడండి, ఏమన్నదో చూడండి ఒకసారి. 28వ వచనం చదివాను ఒకసారి నువ్వు. అదే అధ్యాయం 20 అంతటా. ఎస్, ఏ జ్ఞానం పొందాడట? జ్ఞానం. ఇప్పుడు వివేచన అంటే ఏంటి? జ్ఞానం అయ్యింది. అవునండి కదా, కరెక్టేనంటారా? దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ రోజున నీకు దేవుడు జ్ఞానం ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు అడుగుతావా దేవుని జ్ఞానం? అడుగుతావా, ప్రభా నాకు జ్ఞానం ఇస్తావా, నాకు జ్ఞానం కావాలని నువ్వు అడుగుతావు? దేవుడు నీకు ధారాళంగా జ్ఞానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ధారాళంగా నీకు జ్ఞానం ఇవ్వబోతుంది. దేవుడు అంటే ఆశామాష అనుకుంటున్నారా? ఏదో ఉత్తుగా ఏదో 4 మాటలు చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి చదివేసుకుని శుభ్రంగా మళ్ళీ వెళ్ళిపోయి పరిచయం అనుకుంటున్నారా? సేవ అంటే మాటలు కాదు, దేవుని పని అంటే మాటలు కాదు. పరలోకం నుంచి డిసైడ్ అవుతున్నాడు మీతో మాట్లాడడానికి టైం తీసుకుని. మీరు ఏదో ఆశామాషిగా వచ్చి వెళ్ళిపోతున్నాం అనుకోకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు వివేచన జ్ఞానం ఇవ్వాలనుకుంటున్నాడు. ఒకరోజు నేను వైజాగ్ వెళ్ళక ముందు నాకు ఫోన్ వచ్చింది, సాక్ష్యం చెప్పాలి మీటింగ్ లో. నేను వస్తానని చెప్పాను, వెళ్తానన్నాను. నాకు ప్రభు ఏం చెప్తున్నారంటే, మందుల్లోనే అనుకుంటాను ఇంటికాడు 5 o'clock నువ్వు మూవ్ అయిపో. ఎన్ని గంటలకు వెళ్ళిపోలే? 7 నుండి స్టార్ట్ అవుతుంది, 6 స్టార్ట్ అవుతుంది. నాకు సాక్ష్యం ఎన్నింటికి ఇస్తారు? 7:30, 8కి ఇస్తారు. దేవుడు నాకేం చెప్తున్నాడు, నువ్వు 5 గంటలకు వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపోతానయ్యా, పలానోడు బండి తీసుకో, పెట్రోల్ కొట్టించుకో, వెళ్ళిపో. సరే వెళ్ళిపోతాను సిద్ధపడితే కరెక్ట్ గా కాల్ వచ్చింది నాకు. దేవుడు మాట్లాడింది అది. కాల్ వచ్చి, బ్రదర్ మన కార్లో వెళ్ళిపోదాం, కార్ ఉంది, మీరు అక్కడికే కదా, కార్లో తీసుకెళ్తాను. అబ్బా, కార్ అంట. ఆగిపోయినంతే. హల్లెలూయా. ఆగిపోతే కార్లో వెళ్దాం అంటున్నాడు, అక్కడికే కదా, సేమ్ ఆగిపోతే దేవుడు చెప్పిందే సత్యం. మనుషులు ఎప్పుడు కూడా మాట్లాడింది ఎప్పుడు జరిగిపోద్ది అనుకోకండి, దేవుడు చెప్పిందే జరుగుద్ది. అంటే కాసేపు మళ్ళీ ఆయన ఫోన్ చేసి, బ్రదర్ మీరు వెళ్ళిపోండి, మీరు రావడానికి టైం అవుతుంది అన్నాడు. అయ్యి బాబు, టైం అయిపోయింది కదరా, ఇప్పుడు చెప్పు నాకు ఏం జరుగుద్ది. ఇప్పుడు దేవుడు 5 గంటలకు వెళ్ళిపోమన్నాడు కదా, ఏం జరిగిందో తెలుసా మీకు? వెంటనే అప్పటికప్పుడు ఇంకా స్థానం లేదు, ఏమీ లేదు, ఉన్న బైబిల్ పట్టుకుని త్వరగా వెళ్ళి ఆ బ్రతను కలుసుకుని బండి తీసుకున్నప్పుడు ఇంకా నావగారి కుటుంబం ఎవరు పరిచయం కాదు, బండి తీసుకుని వెంటనే బయలుతుంటే తాడేరు దగ్గరికి వచ్చాడు. గుండె, ఎందుకంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అరే నేను సాక్ష్యం చెప్పాలి కదా ప్రభా, 5 గంటలకు వెళ్ళమన్నా నేను వెళ్ళకపోయినా నేను క్షమించు ప్రభా. ఇంకా పశ్చాత్తాపం వచ్చేస్తుంది బండి మీద. మొత్తం ఆ యెహోవా నిసి ప్రార్థన మందిరం దగ్గరలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. నేను వెళ్ళడానికి లేదు. ఇప్పుడు చాలాసేపు అలా చాలా బాధ అనిపిస్తే కొంతమంది బళ్ళు అలా వేరే టర్న్ తీసుకుని వెళ్తుంటే నాకు ప్రేరణ వచ్చి నువ్వు వెళ్ళమంటే వెళ్తే నేను కాసేపు వెళ్ళి, నా చిన్న పంట కాలం ఉంది అక్కడ, నాది యాక్టివ్ అనమాట. నా యాక్టివ్ ఏమైందంటే చాలా బలంగా ఉంటుంది కదా, యాక్టివ్ దిగిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దిగిపోయిన తర్వాత నాకు తెలియని వ్యక్తులు అప్పటికప్పుడు సహాయం చేస్తే బండి పైకెత్తి మళ్ళీ బండి ఎక్కి బురద లైట్ గా పడితే మళ్ళీ బండి వేసుకుని అలా క్రాస్ అయ్యి ఆ ట్రాఫిక్ దాటుకుని బయటకు వచ్చి చాలా బాధపడ్డాను. మీటింగ్కి వెళ్ళాను. దేవుడు చాలా బలంగా వెంప లోదరం చేర్చి ఓపెన్ మీటింగ్ లో దేవుడు సాక్ష్యం చెప్పించాడు. హల్లెలూయా. సాక్ష్యం చెప్పాను. ఇంకెప్పుడు కూడా దేవుడు మాట్లాడిన తర్వాత ఇంకొకటి ఫోన్ చేసి ఇలా చెప్తే ఎప్పుడు జీవితంలో చేయకూడదండి. హల్లెలూయా. దేవుడు మనకి జ్ఞానం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ జ్ఞానమే కనుక నాకుంటే, దేవుడు కదా నాకు చెప్పింది 5 గంటలకు వెళ్ళిపోమని, నువ్వు ఫోన్ చేసి ఏరోప్లేన్ వస్తుంది, హెలికాప్టర్ వచ్చినా పర్లేదు, దేవుడు నన్ను వెళ్ళిపోమన్నాడు బండి తీసుకుని. హల్లెలూయా. ఆనాడు ఆ జ్ఞానం లేకే ఏమైపోయాను,
ఏమైపోయాను? ఇబ్బందులు పడిపోయి, బురదలో పడిపోయి, బండి పాడైపోయి ఎన్ని ఇబ్బందులు పడ్డానో. దేవుడు అంటాడు ఈ రోజు నీకు జ్ఞానం ఇవ్వాలనుకున్నాడు. ఏంటా జ్ఞానం అంటే? జ్ఞానం ఆయన ఉన్నాడు. మనం ఆయన మాట వినగలుగుతాం. జ్ఞానం మనకున్నప్పుడు ఏది శ్రేష్టమైంది, ఏది వాక్యానుసారమైంది, ఏది మనకు ఉపయోగము, ఏది మనకు మేలు మనకు అర్థమవుతుంది. ఈ రోజు అప్పుకెళ్తాం. అప్పు కావాలా? ఇస్తానండి, ఇస్తాను. మీకు కాబట్టి ఇస్తాను. మీరంటే నాకు తెలుసు, మీకు అబ్బో మీరంటే అంత పేరు, అసలు మీ ప్రవక్త చాలా మంచిదండి అని చెప్తారు. బాబు నా తెగపోగొడ ఎత్తున్నాడు, బాబు నా గురించి బాగా తెలిసిపోతుంది దీనికి అనుకుంటాం. ఉత్తుదే. తర్వాత అంటాడు 4 రూపాయలండి, మరి మీకు కాబట్టి బయట తిప్పుతున్నాం, మీ కాబట్టి 4 రూపాయలు ఇస్తాను ఇచ్చేస్తాడు. 50,000కి 1,00,000 అయిపోయింది వడ్డీ. ఏమండి ఊరుకుంటాడా? నిజంగా ప్రేమ అండి అది? దొంగ ప్రేమే కదండి అది. అసలు మనకు జ్ఞానం ఉందండి? ఏంటి 50,000కి 1,00,000 రూపాయలు వడ్డీయా? వీళ్ళరా మనకు నిజంగా జ్ఞానం ఉందా? ఈ రోజున నీ కష్టార్జితం ఎలా పాడైపోయింది? ఈ రోజున నువ్వు సంపాదన ఎలా పోయింది? ఈ రోజున జ్ఞానం ఉందండి మనకి? చెప్పండి, జ్ఞానం ఉందా? మనకు జ్ఞానం ఉంటే ఈ రోజున మన కుటుంబం ఎలా ఉంటది? మనకు జ్ఞానం ఉంటే అసలు మన భవిష్యత్తు స్టిల్ ఇప్పుడు ఎలా ఉండేదో. అవునండి కదా? ఈరోజు జ్ఞానం లేకే కదా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, మనం తీసుకున్న నిర్ణయాలు, తెలివి తక్కువ పనులు చేసుకునే మన జీవితాలన్నీ ఏమైపోయినాయి? చెప్పండి, ఏమైపోయినాయి? చాలా బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులో పడిపోయినాయి. అయితే సొలొమోను అయితే కనుక ఏమడుతున్నాడంటే, నాకు జ్ఞానం ఇస్తావా, నాకు జ్ఞానం కావాలి, నాకు వివేకం గల హృదయం కావాలి. దేవుడు దాన్ని బట్టి సంతోషించి తనకు అనుగ్రహిస్తే ఇక ఒక చిన్న సంఘటన మీకు కంక్లూజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక రోజు 2 స్త్రీలు ఉన్నారు. 2 స్త్రీలకి పిల్లలు ఉన్నారు. 2 స్త్రీల పిల్లలు ఉంటే ఒక స్త్రీ ఒక చంటి బిడ్డ చనిపోతే వీళ్ళిద్దరు కూడా రాజు దగ్గర తేబడితే ఒక ఆమె అంటుంది, నా బిడ్డ, ఇంకొక నా బిడ్డ అన్నారు. చూసాడు తలపడ్డాడు. ఏంట్రా బాబు, ఒకే బిడ్డ తీసుకుని 2 తల్లులు అంటున్నారు, నా బిడ్డ అంటున్నారు, ఎలాగా అనేది. అప్పటికి ఏం చేశాడు? అక్కడ చూడండి ఏం చేశాడు చెప్పాలి. 16 నుంచి చదవండి ఒకసారి. తరువాత నిలిచిరి, చిత్తగించుము. Yes. 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 లేరు. చచ్చాను. నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగుటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగుటిలో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చిన దాయను. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టిన వాడు కాడని నేను తెలుసుకుంటాను. అంతలో రెండవ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని. ఈ ప్రకారంగా వారు రాజు సముఖమున మనవి చేయగా రాజు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటి. రెండవది, అలాగూ కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది. కనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. ఏం తెమ్మన్నాడండి? చదువున్నాను ఇప్పుడు. వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా రాజు 2 భాగములుగా బ్రతికి ఉండి బిడ్డను చేసి సగము దీనికి సగము దానికి చెరి సగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చాను. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజు వద్ద, నా ఏలిన వాడ, బిడ్డను ఎంత మాత్రము చెప్పక దానికే ఇప్పించుమని మనవి చేయగా ఆ రెండవ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరి సగము చేయమనను. అందుకు రాజు, బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దాని తల్లి అదే అని తీర్పు తీర్చాను. అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును తెలుసుకుని న్యాయం విచారించుటయందు రాజు దైవజ్ఞానం నిండిన వాటిని గ్రహించి అతనికి భయపడలేదు. హల్లెలూయా. ఈ రోజున అక్కడ సొలొమోను ఎంత చక్కగా జ్ఞానాన్ని వాడాడంటే, తనకున్నటువంటి ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ సందర్భాన్ని మనం ఊహించుకుందాం. ఏమంటే 2 స్త్రీలు ఉన్నారు. 2 స్త్రీలు కలిసి ఒకే బిడ్డను తీసుకొచ్చారు. ఒకే బిడ్డను తీసుకొస్తే మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఈ బిడ్డ ఎవరి బిడ్డ? ఇద్దరు కూడా నా బిడ్డ అంటున్నారు కదా అనుకుంటాం. కానీ సొలొమోనుకు దేవుడు జ్ఞానం అనుగ్రహించాడు కనుక జ్ఞానం ఎవరై ఉన్నారట? అందుకే దేవుడి జ్ఞానమైనాడు కనుక సొలొమోనుకి దేవుడు ఆలోచనిస్తున్నాడు, నువ్వు ఆ బిడ్డని 2 ముక్కలుగా చేస్తానని చెప్పు. ఏం చేయాలి? 2 ముక్కలు. ఏం జరుగుద్ది? నువ్వు చేస్తానని చెప్పాయా? వెంటనే చెప్పాడు. చెప్పిన తర్వాత ఎవరైతే తన కడుపును పుట్టినటువంటి బిడ్డ కనుక, అయ్యా ఆ బిడ్డను ఎట్టి పరిస్థితుల్లో చంపొద్దు, దానికి ఇచ్చే అనంది. ఇంకొక ఆమె ఏమంది, లేదు ఆ బిడ్డ నిజంగా నువ్వు చంపి చెరుకు ముక్కి. అప్పుడు సొలొమోనుకి దేవుడు అన్నాడు, ఈమె తల్లి. నిజమే కదండి? ఈ రోజున మన బిడ్డను మనం గ్రహించగలుగుతాం. ఈ రోజున దేవుడు ఆ జ్ఞానం ఇచ్చినప్పుడు అక్కడ అద్భుతమైన తీర్పు తీర్చడానికి సొలొమోను దేవుడు కృప చూపించాడు. మనము కూడా జ్ఞానము పొందుకుంటే మన జీవితాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. హల్లెలూయా.
మనము కూడా ఇతరులకు మేలుకరంగా ఉంటాం. మనము కూడా ఇతరులకి సలహాలు ఇచ్చేవారుగా మనం ఉంటాం. ఇతరుల్ని దేవుళ్ళు నడిపించేవారుగా ఉంటాం. ఇతరులకి దేవుని గురించి చెప్పేవారుగా ఉంటాం. మనకి జ్ఞానం అవసరం. జ్ఞానం కనుక మనకు లేకపోతే మనం దేవునికి ఉపయోగపడము. హల్లెలూయా. మనము నిజముగా ఉపయోగపడం. మనకి జ్ఞానం కావాలి. అడగండి, ప్రభా నాకు జ్ఞానము, నీ జ్ఞానము కావాలి. నాకు నీ జ్ఞానంతో నింపు. నా చంటి బిడ్డలు ఎప్పటి నుంచే నేను పెంచాలి, నీలో నడిపించాలనుకున్నా. వాళ్ళు నేను ఎలా పెంచాలి, నాకు జ్ఞానమి. నా భర్తతో నేను ఎలా మాట్లాడాలి, నాకు జ్ఞానమి. నాయనా నా భార్యతో నేను ఎలా మెలుసుకోవాలి, నాకు జ్ఞానమి. నా బిడ్డలతో నేను ఎలా నడవాలి, నాకు జ్ఞానమి. ఈ రోజు నువ్వు అడగకపోతే కుటుంబాలు చల్లాచెదరైపోతాయి. కుటుంబాలు విడిపోతున్నాయి. ఈ రోజున కుటుంబాల్లో గొడవలు అయిపోతున్నాయి, కక్షలు పెరిగిపోతున్నాయి. నీకు నిజంగా జ్ఞానం ఉంటే గనక, నీకు నిజంగా జ్ఞానం ఉంటే సమాధానాన్ని వెతుకుతావు. హల్లెలూయా. ఏం వెతుకుతావు? సమాధానం కావాలి. మనకి సమాధానం కావాలి. మా ఇంట్లో ఏదైనా గొడవ అయిందనుకోండి, నేను మనిషినే కదా, నాకు కోపం ఆ సమయాన్ని టాప్ లెగిసిపోద్ది అనమాట నా నోటంటే వచ్చే మాటలకి. తర్వాత దేవుడు నాతో మాట్లాడతారు, ఏం మాట్లాడొద్దు, ఇంకేమనొద్దు, సమాధానపడు అంటే వెంటనే మా నాన్నగారు నవ్వచ్చు, మా అమ్మగారు నవ్వచ్చు, నీ వెంటనే నేనే పలకని చేతులు మాట్లాడేస్తా ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అదే కక్ష పెట్టేసుకుని ఇంకా గొడవ పెంచేసుకుని తాడు పేడు తెలిచేద్దాం రాని చెరుకు కత్తి తీసుకున్నాం అయిపోతుంది జీవితం. అవునండి కదా. ఈ రోజు దేవుడు నీకు అంటున్నాడు, జ్ఞానం అవసరము, నీకు జ్ఞానం కావాలి. ఎవడైతే జ్ఞానాన్ని పొందుకుంటాడో వాడు దేవుని వాక్యానుసారంగా నడవగలుగుతాడు. హల్లెలూయా. ఎవరైతే జ్ఞానాన్ని పొందుకుంటారో వాళ్ళు దేవునికి ఉపయోగపడతారు. ఎవరైతే జ్ఞానాన్ని పొందుకుంటారో వాళ్ళ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయండి. హల్లెలూయా. ఎవరైతే జ్ఞానంతో నింపబడతారో నిజంగా అనేక మందిని క్రీస్తు వద్దకు నడిపించేవారుగా ఉంటారు. నీకు జ్ఞానం ఉందా ఈ రోజున? నీకు జ్ఞానం ఉందా? నీకు చదువు ఉండొచ్చు, సర్టిఫికెట్ ఉండొచ్చు, బీకామ్ చేయొచ్చు, పిహెచ్డీ చేయొచ్చు, ఏదో చేసావు, ఐ డోంట్ నో. కానీ నీకు జ్ఞానం ఉందా ఈ రోజున? నీకు దేవుని గురించిన జ్ఞానం ఉందా? దేవుని గురించిన జ్ఞానం నీకు పొందుకుని ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో నాతో అంటున్నాడు, నువ్వు జ్ఞానం అడిగితే కనుక నేను నీకు జ్ఞానం ఇవ్వాలనుకుంటున్నాను. జ్ఞానం అంటే ఎవరంటే ఆ యేసు క్రీస్తే జ్ఞానమై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడే, త్రిత్వమైన దేవుడే జ్ఞానమై ఉన్నాడు. నువ్వు వెండిని వెతికినట్టు వెతుకు, ధనాన్ని వెతికినట్టు వెతుకు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండమంటాడు. నీకు నేను చూపించబోతున్నాను. తెలివి వివేచనయు ఆయన ఇవ్వబోతున్నాడంట. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడని బైబిల్ చెప్తుంది. ఈ రోజు నిన్ను దేవుడు ఎందుకు ఈ వర్తమానంతో చెప్తున్నాడంటే, నువ్వు నశించిపోకూడదు కనుక, ఇక మీదట నువ్వు పాడైపోకూడదు కనుక, ఇక మీదట నువ్వు ఇబ్బందులు కొలిమిలో పడకూడదు కనుక మనకి దేవుడు ఈ రోజు జ్ఞానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీతో పాటు నాకు కూడా. ఎవరికండి? నాకు కూడా జ్ఞానం ఇవ్వాలనుకుంటున్నాను. అడుగుదామా దేవుని, ప్రభా నాకు కూడా జ్ఞానం, నేను పరిచర్య ఎలా చేయాలో నాకు జ్ఞానం అనుగ్రహించాయా. రేపొద్దున నాకు వివాహం అవుతుంది, రేపొద్దున నాకు ఒక లైఫ్ పార్ట్నర్ వస్తారు, నాకు కుటుంబం ఏర్పడుతుంది. నేను నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి నాకు జ్ఞానం దయచే. నేను నా కుటుంబాన్ని ఎలా నీలో నడిపించగలను నాకు జ్ఞానం దయచే. నేను అడగడం తప్పలేదు. నేను అడిగినట్టే మీరు కూడా అడగండి. ఇప్పుడు హల్లెలూయా. ఎవరు అడగాలి? మీరు కూడా అడగాలి. అందుకే ఈ సొలొమోను అద్భుతమైన తీర్పు ఇచ్చాడు. ఎవరైతే కన్న బిడ్డ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లికి అప్పగించగలటువంటి సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? దావీదు ఇచ్చాడా? దేవుడు ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఈ రోజున నువ్వు జ్ఞానం పొందుకొని ఉంటే నిజంగా చెప్తాను, ఇప్పుడు నీ జీవితం ఎలాగుందో ప్రజెంట్ అలా ఉండేది కానే కాదు. హల్లెలూయా. అలా ఉండేది కానే కాదు. ఏదో 500 మిగులుతున్నాను, 1000 మిగులుతున్నాను, 2000 మిగులుతున్నాను, 10,000 మిగులుతున్నాను, 5,000 మిగులుతున్నాను, ఏదైనా బిజినెస్ చేసామనుకో పాడైపోతారు. జాగ్రత్త. దేవుని దగ్గర అడగండి, ప్రభా నాకు జ్ఞానం అనుగ్రహించు, నీతి న్యాయం నాకు నేర్పించు. నేను ఏది చేసినా వాక్యానుసారమై ఉండాలి. దాన్ని బట్టి నువ్వు నీ కుటుంబము దీవించబడతారు, ఆశీర్వించబడతారు. అందుకే ప్రియ దేవుని సంఘం, ఈ రోజున మనం వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని మనం పాటించకపోతే కనుక, మనకు జ్ఞానం లేకపోతే కనుక నిజముగా ఇంకా ఇప్పుడున్న శ్రమలే కాదు, ఇంకా డబల్ అయిపోయి కూర్చుంటాయి. ఇక్కడి నుంచి మనం అలా ఉండకూడదు. మనం జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలండి? ఎవరు నడుచుకుంటారు? జ్ఞానం కలిగి నడుచుకుంటారా? అయితే ఇక్కడ మీరు చూశాను కదా, 2 తల్లి విషయంలో దేవుడు జ్ఞానం ఇచ్చి తాను సొలొమోనుని ఎలా తీర్పిచ్చాడు. అదే నెక్స్ట్ కూడా మనం చూద్దాం. 1 Kings చాప్టర్ 10. నేను త్వరగా ముగించేస్తాను. 1 Kings చాప్టర్ 10 లో నేను క్లుప్తంగా చెప్పాలని నేను ప్రయత్నం చేస్తాను. చదవం ఒకసారి. 10వ వచనం చదవను ఒకసారి. 10వ అధ్యాయం చదవను. చెల్లి ఎవరు చదవచ్చు? షేబా దేశపు రాణి. ఎవరండి ఈమె? క్వీన్. అవునండి కదా, క్వీనే కదా. అంటే ఒక రాణి. ఈమెకి ఏం తెలిసింది? ఎందుకు సొలొమోను దగ్గర రావాల్సి వచ్చిందంటే, దేవుడు ఏ జ్ఞానం అయితే ఇచ్చాడో ఆ జ్ఞానాన్ని చూడాలని. ఇతనుకున్న జ్ఞానం ఎంత గొప్పదా, ఇతను ఎంత జ్ఞానవంతుడా అనేటువంటి మాటలు ఆమెకు వినపండి గనుక సాక్షాత్తు ఆమె చూడాలని, మాట్లాడాలని, ఆమె పరిశోధించాలని, శోధించాలని, అసలు ఇతనికి నిజంగా జ్ఞానవంతుడో కాదో తెలుసుకోవాలని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం బైబిల్లో. చదువునాను. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు పురాతనము గల మాటల చేత అతన్ని శోధించుటకే వచ్చింది. హల్లెలూయా. ఏం చేసిందండి? ఒక క్వీన్ రాణి. కానీ ఇతను కీర్తి ఎప్పుడైతే విందో, అంత తెలివైనడా, అంటే అంత జ్ఞానవంతుడా, చూద్దాంలో అయితే అని ఒక శోధించడానికి వచ్చిందంటండి. కానీ నిజంగా దేవుడు అతనికి విజయం ఇచ్చాడండి అక్కడ. చూద్దాం. చదువునాను. ఆమె గొప్ప పరివారముతో రత్నవర్గములు, విస్తారమైన బంగారమును, రత్నములను మీద వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానంతటిని బట్టి
అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాడు. హల్లెలూయా. ఆమె వేసినటువంటి ప్రశ్నలన్నీ కూడా సొలొమోను ఏం చేశాడు అంటే జవాబు ఇచ్చాడు. నెక్స్ట్ వన్ అన్న. Yes. ప్రశ్న వేసిన వాటన్నిటి భావం చెప్పాడు. Yes. శేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండి పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెను అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం పొందినదై రాజుతో ఇట్లనెను, ఈ కార్యములను కూర్చియు జ్ఞానమును కూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కనులారా చూడకమునకు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నది. ఈ జనులు భాగ్యవంతులు. నీ ముందు ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు ఈ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నేను ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమ ఇచ్చెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజ కార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అని. హల్లెలూయా. ఎప్పుడైతే మనం కూడా ధ్యానపడుతామో మనల్ని బట్టి దేవునికి మహిమ ఘనత రాబోతుంది. హల్లెలూయా. ఈ యొక్క సొలొమోను బట్టి ఎవరికి మహిమ వచ్చింది? అక్కడ ఎవరికి ఘనత వచ్చింది? నేను నిజముగా విన్నాను గాని విన్నది నిజమేనయ్యో, నేను ఇంకా విన్నది తక్కువే, నేను చూడగానే నాకు అర్థమవుతుంది నిజంగా నీ దేవుడు గొప్పోడయ్యా అంటుందండి. చూసారా పిల్లరా, ఒక క్వీన్, ఒక రాణి అయి ఉండి ఇతను ఎప్పుడైతే దేవుడిని అడిగాడో, వివేకం గల హృదయం అడిగాడో, దేవుడు అతనికి ఇచ్చాడు కనుక ఈమె వేసినటువంటి ప్రతి ప్రశ్నకి జవాబు ఇచ్చినప్పుడు నిజముగా ఇతనికి జ్ఞానం ఇచ్చిన దేవుడు యెహోవా దేవుడు గొప్పోడు అనేటువంటి సాక్ష్యం మనం బైబిల్లో చూడగలుగుతున్నాం. మనము కూడా మనం దేవుని దగ్గర నుంచి జ్ఞానం అడిగితే మనకి దేవుడు జ్ఞానం ఇస్తే మనం ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడ వాడబడుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడ ఉన్నా సరే మనల్ని బట్టి మన దేవునికి ఘనత మహిమలు రాబోతున్నాయి. హల్లెలూయా. పిల్లరా, నేను నా చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు ఐ థింక్ మేబీ నేను 9th క్లాస్ చదవలేదు. 9th క్లాస్ చదవకుండా నన్ను 10th లో వేసేసారు. ఎందుకంటే నన్ను దుబాయ్ తీసుకెళ్ళిపోదాం అనుకున్నా. మా నాన్నగారు ఎక్కువ ఉన్నారు, మా చిన్నాన్నగారు అప్పటికే దుబాయ్ వెళ్ళిపోయారు. ఈయన దుబాయ్ తీసుకెళ్ళిపోతే అప్పుడు టైపింగ్ మిషన్ ఉంది తెలుసా మీకు? ఇప్పుడంటే మా లేవు అవి, టైపింగ్ సిస్టమ్ వచ్చేసింది. టైపింగ్ మిషన్ కూడా పెడదాం విని దుబాయ్ తీసుకెళ్ళిపోతానంటే నన్ను 8th క్లాస్ లో ఉన్న నన్ను 9th చదవకుండా 10th లో వేసేసారు. 10th లో వేస్తే నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడేమో రాజేష్ అని ఒక కుర్రోడు ఉండేవాడు. అతను క్రిస్టియన్స్ అనమాట. నిజంగా చెప్తున్నానండి, దేవుడు వింటున్నాడు నా మాటలు. చాలా బాగా చదువుతాడు. మేము అనుకుని ఎలా చదువుతున్నాడు ఈ కుర్రాడు, అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది క్రైస్తవుడికి జ్ఞానం ఇచ్చే దేవుడే. హల్లెలూయా. నిజంగా వాళ్ళ తల్లిని మొరపెట్టి ఉంటారు, అయ్యా నా కొడుకు జ్ఞానం ఇవి, నా కొడుకు జ్ఞానం బాగా చదువుతాడు, ఇప్పుడు ఉద్యోగం చేస్తాడేమో నాకు తెలుసు. మా సొంతూరాడు, మా సొంత నేను చదువుకున్నటువంటి స్కూల్లో చదువుకున్నాడు. నాతో అదైపోయింది. 10th లోకి వచ్చాను కదా. 10th లోకి వచ్చిన తర్వాత అంబటి ప్రవీణ్, వాళ్ళ పేర్లు కూడా గుర్తున్నాయి. అతను కూడా బాగా చదువుతున్నాడు. అతను ఎవరంటే క్రైస్తవుడు. ఒరే ఇలా ఎలా చదువుతున్నారా? మేమంటే నిజంగా మాకు అన్ని ఇచ్చినా కానీ చదివేటువంటి ధ్యానం ఉండేది కదా మాకు. కానీ వాళ్ళు చక్కగా చదివేవారు, వాళ్ళని బట్టి దేవుడు ఘనత వచ్చేది. వాళ్ళకి స్కూల్లో చాలా అద్భుతమైనటువంటి విలువ ఉండేదండి. కానీ ఇప్పుడు అర్థమవుతుంది నిజంగా ఒక క్రైస్తవుడు అంటే నిజంగా క్రీస్తుని అడిగితే, క్రీస్తుని వెంబడితే యేసే జ్ఞానం ఇస్తాడా. హల్లెలూయా. వాళ్ళు అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయేవారు. మ్యాథమెటిక్స్, హిందీ, అన్ని విషయాల్లో కూడా వాళ్ళు చక్కగా చదివేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండేది. నేను అనుకునేవాడిని వీళ్ళు అలా చదువుతున్నారు. కానీ బైబిల్ మనకు చెబుతుంది యేసు క్రీస్తుని గనక మనం అడగగలిగితే, జ్ఞానం అడగగలిగితే, అడిగిన వాడికే కాదు మీ పిల్లలకు కూడా ఆయన ఇవ్వాలనుకున్నాడు, మీ కుటుంబానికి జ్ఞానం ఇవ్వాలనుకున్నాడు. ఇప్పటి నుంచే మీ పిల్లల కొరకు, మీ మనవాళ్ళ కొరకు, లేదంటే రాబోయే తరాల కొరకు జ్ఞానం అనుగ్రహించండి ప్రభాని అడగండి. హల్లెలూయా. జ్ఞానం లేకే కదండి మన జీవితాలన్నీ కూడా తారుమారైపోయింది. ఇంక్లూడ్ మీ ఆల్సో. నా పరిస్థితి కూడా జ్ఞానం లేకే కదా ఈరోజు నా జీవితం చాలాసార్లు ఇబ్బందుల కులంలో పడిపోయింది. ఈ రోజు దేవుడు నీతో నాతో కూడా చెప్తున్నాడు, జ్ఞానం అడుగుతావా? ఈ షేబా దేశపు రాణి వచ్చినప్పుడు చూసినప్పుడు నిజంగా ఇతనికి జ్ఞానం ఉంది, ఇతను ఆరాధించే దేవుడు గొప్పోడు, ఇతను ఆరాధించే దేవుడు సామాన్యుడు కాదు అని గ్రహించింది కనుక ఏమంటుందంటే, నీ యందు ఆనందించి నిన్ను ఇజ్రాయేలు మీద రాజుగా నియమించి నీ దేవుడని యెహోవాకు స్తోత్రము కలుగురుగాక అంటుంది. హల్లెలూయా. ఆమె ఒక ఇజ్రాయేలుగా కాదు, ఆమె దేవుని ఎంపికలో లేదు. ఆమె ఒక దేశానికి ఒక రాణిగా ఉంటుంది, షేబా దేశపు రాణి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కానీ ఈమె ఎప్పుడైతే దేవుని చేత ఆశీర్దించబడి దేవుని చేత జ్ఞానం ఇవ్వబడిన వ్యక్తిని చూసిందో, నీ దేవుడని యెహోవాకు స్తోత్రము కలుగును గాక అనేటువంటి మాట ఆమె వాడుతుంది. ఈ రోజు నువ్వు జ్ఞానం పొందుకుంటే నిన్ను చూసి సొసైటీలో జీవము గల దేవుని ఎరగని ప్రజలు కూడా నిన్ను బట్టి దేవుని కనపరుస్తారు. హల్లెలూయా. నిన్ను బట్టి ఎవరిని కనపరుస్తారు? దేవుని కనపరుస్తారు. ఈ రోజు మీకు క్వశ్చన్ చెప్పిన, ఈ రోజున మనం బల్బ్ చూస్తున్నాం, ఇది కనిపెట్టిన ఒక క్రైస్తవుడు. ఈ రోజున ప్రతి ఇంటిలో కూడా బల్బ్ అనేది ఉంటది. ఈ రోజున ఎవరికి ఘనత వస్తుంది? ఎవరికి మహిమ వస్తుంది?
థామస్ తాను కనిపెట్టాడు, తను ఏమాత్రం కూడా సిగ్గుపడ. ఆయన ఒక్కొక్క మాట చెప్పాడు. అతను అడిగినప్పుడు మీరు ఎలాగ ఈ బల్బుని వెలిగించగలిగారు? ఒకే ఒక్క మాట చెప్పాడంట. అతను ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? నేను బైబిల్ చదివాను, బైబిల్ నన్ను వెలిగించింది అన్నాడంటండి. హల్లెలూయా. పిల్లరా, నిజంగా అలా చెప్పడం చాలా గొప్ప ధన్యత. వావ్, నిజమా? బైబిల్ ఇతను ఒక క్రిస్టియనా? బైబిల్ చదువుకున్నాడంట, బైబిల్ ఇతను వెలిగించినాడు, అందుకే ఇతను బల్బు వెలిగించాడా? నిజంగా చెప్పండి, ఈ రోజున మా స్కూల్లో నేను చదువుకునేటప్పుడు అతని గురించి పాఠాలు ఉంటాయి. పాఠాలు ఇప్పటికీ కూడా ఉన్నాయేమో నాకు తెలిసి. ఎందుకంటే దేవుడు చూసారా, మనం నిజంగా దేవుళ్ళు నిలిచుంటే దేవుడు ఇష్టమైంది అడగాలండి. దేవుడికి ఇష్టం లేని కాదు, నాకు ఇచ్చి పెళ్లి చేయి, ఆమె నాకు ఇచ్చి నాకు పెళ్లి చేయి, బిల్డింగ్ కట్టు, ఎప్పుడు తీర్చు, ఏం చేస్తా తెలియదు, తాడో ఇప్పుడు ఈ కాదు. ఆయనకి ఇష్టమైంది అది అడగడం నేర్చుకోవాలి. జ్ఞానం ఇస్తావా ప్రభావ? అందుకే సొలొమోనుతో దేవుడు ఏమంటున్నాడండి? చూడండి ఒకసారి పేజీ తిప్పండి. ఏమన్నాడు సొలొమోనుతో? ఎవరు చదువుతారు? సొలొమోనుతో ఏమంటున్నాడు? 11 నుంచి చదవన్నాను ఒకసారి. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను, yes yes శత్రువుల ప్రాణములనైనను అడగక yes న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. yes ఇలాగున అడిగినందున yes ఈ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. yes పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. హల్లెలూయా. చదువునాను. మరియు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన ఈ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. హల్లెలూయా. ఇతను ఏది అడిగాడు, దేవుడు ఇంకా ఎక్స్ట్రా ఏమి ఇచ్చాడు. మనం అడిగిన దాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు మీరు దేవుడిని ఏం అడుగుతున్నారు? అడగాల్సిన అడగడం నేర్చుకోండి. ప్రభా, నీ ఆజ్ఞలు, నీ కట్టడల్లో నేను నడవాలనుకుంటున్నా, నా పిల్లలు నడవాలనుకున్నా, అడగడం నేర్చుకోండి. అవునా, నా ఆజ్ఞలు కట్టడలు అడుగుతున్నావు అమ్మా, నువ్వు గైకుంటానంటున్నావా? అమ్మా నా బంగారు తల్లే, నేను ఎలా ఉంచుకుంటాం, ఆశీర్వదించాలి అయితే అంటాడు దేవుడు. హల్లెలూయా. మనం అడగదాన్ని బట్టే ఉంటది. చూడండి, నాన్న దగ్గరికి వెళ్ళి డాడీ ఐస్ క్రీమ్ కొంటాను, కొంటావు కదా ఐస్ క్రీమ్ అంటే ఎలా ఉంటది చెప్పండి సరే, చెప్పండి కుట్టగలమా అంట, చెప్పండి. నవ్వుతున్నారండి? అవునే కదా. డాడీ ఐస్ క్రీమ్ కొనమా, డాడీ అబ్బా ఐస్ అయిపోతాడు నాన్న, భుజాన్ని ఎక్కించుకుని ఒకటి కాదు పలుకుతుందా నీకు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మన తండ్రిని అడిగే విధంగా అడక్కే మన జీవితంలో కార్యాలు జరగట్లా. మనం అడుగుదాం, సొలొమోను అడుగుతున్నట్టుగా మనం కూడా జ్ఞానం అడుగుదాం. దేవునికి ఉపయోగపడేది అడిగాడండి, తన కోసం అడగల. అందుకే దేవుడు తనకి ఆశీర్వదించాడు. ఎందుకు అడిగాడంటే, నీ జనులకి నేనేం చేయాలి? తీర్పు తీర్చాలి కదా, వీళ్ళు నీ జనులు కదా, నాకు అర్జెంటుగా వివేకం, హృదయం నాకు కావాలి. దేవుని పని నిమిత్తం అడిగాడు, దేవుని పరిచయ నిమిత్తం అడిగాడు, దేవుని ప్రజలను పరిపాలించడానికి అడిగాడు కనుక దేవుడు అతనికి జ్ఞానము, వివేచించే జ్ఞానమే కాదు కానీ ఐశ్వర్యము, కీర్తి, అతను వంటి జ్ఞానవంతుని ఇంకా ఉండడంట. లేడికి ప్రపంచంలో రాడదు, వాగ్దానం నిలబెట్టుకుంటాడు దేవుడు. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, మనం అడిగే విధంగా మనం అడగాలి దేవుడు. ఎలా అడుగుతాం ఈ రోజున? ఏం అడగాలి ఈ రోజున? జ్ఞానం అంటే చాలా, జ్ఞానం గురించి సామెతలు చదవండి, చాలా రిఫరెన్స్ ఉన్నాయి. అయితే నేను ఒక రిఫరెన్స్ మీకు చదివించాలనుకుంటున్నాను. సామెతలు, ప్రొవెర్బ్స్ చాప్టర్ 28:26. ఎవరైనా చదువుతారా? ప్రొవెర్బ్స్ చాప్టర్ 28:26. బుద్ధిహీనుడు. మళ్ళీ చదివిన మాట, బుద్ధిహీనుడు. ఎస్, హల్లెలూయా. ఎలా ప్రవర్తించాలి? మనం ఎలా ప్రవర్తించాలంటే, మరి ప్రవర్తిస్తారు ఎక్కడి నుంచి అయినా సరే. జ్ఞానం అడుగుతారా లేదా? యేసయ్యా నాకు జ్ఞానం కావాలి, నా పిల్లలకు కావాలి, నా కుటుంబానికి అంతా జ్ఞానం కావాలి, నా సంఘానికి జ్ఞానం కావాలి. అడుగుదామండి. మరి ఈ జ్ఞానం ఏం చేస్తంట? తప్పిస్తుందంట. జ్ఞానం ఏం చేస్తండి? తప్పిస్తుంట. చూడండి, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకోబోతున్నాడు. తన మనసును నమ్ముకుంటారు కొంతమంది. నాకు అన్ని తెలిసినా నాకు తెలియదు అనుకుంటున్నావు ఏంటి? నాకు అసలు నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నా స్టేటస్ ఏంటి, అసలు నాకు తెలివితేటలు అంతా ఇంత అనుకున్నారండి మీరు. అందుకే ఈ రోజున సమాజంలో చాలా మంది ఇబ్బందులు పడిపోతున్నారు. దేవుడు అంటున్నాడు, ఈ రోజు నీకు జ్ఞానం ఇవ్వాలనుకుంటున్నాను, నీకు జ్ఞానం అవసరమై ఉంది. ఇక మీదట నువ్వు జీవించే జీవితాన్ని నీకేం కావాలి? జ్ఞానం కావాలి. నువ్వు అనుకుంటున్నావేమో ధనం కావాలని, నువ్వు అనుకుంటున్నావేమో మంచి షెల్టర్ కావాలని, నువ్వు అనుకుంటున్నావేమో వెండి బంగారంలో స్టోరేజ్ చేయబడాలి. కాదు, నీకు ముందు జ్ఞానం కావాలి. జాగ్రత్త. ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఈ రోజున బయట సొసైటీ జ్ఞానం అడగదు, ధనం అడుగుద్ది, బంగారం అడుగుద్ది, వెండి అడుగుద్ది, రకరకాల దేవతలు అడుగుతాయి. కానీ క్రైస్తవులు అయితే ముందు జ్ఞానం అడగాలని బైబిల్ చెప్తుంది. నువ్వు జ్ఞానం అడిగితే ఆటోమేటిక్ గా దేవుడు ఘనతని, కీర్తిని, ఐశ్వర్యాన్ని, ధనాన్ని దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. ఏది కావాలి మనకి? అడుగుదామా? ప్రార్థన చేసుకోండి, మోకరించి ప్రార్థన. మీకేమైనా వాక్యం అర్థమవుతుంది కనుక నిజంగా ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు దాకా ఏం అడిగాము, ఏం అడగలేదు, ఒకసారి అడగండి. ప్రభా, నాకు నిజంగా జ్ఞానం అవసరమై ఉంది, నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు జ్ఞానం అవసరమైంది. ఇప్పుడు దాకా నా జీవితం ఎలా ఉందో నీకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ రోజున నీ జీవితం ఎలాంటి ఇబ్బందుల కొలుములో ఉందో యేసయ్య చూస్తున్నాడు. ఇక చాలిక ప్రభు అంటున్నాడు, నువ్వు ఏడుస్తూ ఉండడానికి కాదు దేవుడిని ఈ రోజు ఏర్పాటు చేసుకో. నువ్వు నవ్వులు పాలు అవడానికి కాదు, ఇబ్బందులు పడడానికి కాదు, క్షణం ఇబ్బంది పడిపోయి టెన్షన్ తో ఆ మానసిక ఒత్తిడితో ఉండడానికి కాదు. నీకు జ్ఞానం అవసరం. నీ ఎప్పుడైతే నువ్వు జ్ఞానంగా నడుచుకుంటావో ఆటోమేటిక్ గా నువ్వేమవుతావంట, తప్పించుకుంటావంట. జ్ఞానం గలవాడు తప్పించుకుంటాడు. ప్రతి దాని మీద కూడా మనకి జ్ఞానం అవసరమై ఉంది. అందుకే అడుగుదామా దేవుని, జ్ఞానం అడుగుదామా ఒకసారి. ప్రభా నాకు జ్ఞానం అనుగ్రహించండి, నాకు జ్ఞానం కావాలి అని ఆడేటువంటి మాటను మీరు భారం కలిగి ప్రేర్ చేసుకోండి. ప్రేర్ చేసుకోండి, భారం కలిగి ప్రేర్ చేసుకోండి. ప్రభా మాకు జ్ఞానం అనుగ్రహించండి. నేను ఇక్కడి నుంచి నా జీవితంలో నేను ఏ డిసిషన్ తీసుకోవాలన్నా ఆపండి.